హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబుకి అన్యాయం చేస్తున్నారు అంటూ రాజ్పై సీరియస్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ గదిలోకి వస్తాడు. మీకంటూ కొన్ని స్థానాలున్నాయి, అవన్నిటిని వదిలేసుకున్నారు. చివరికి తండ్రి స్థానానికి వచ్చారు. కనీసం ఈ స్థానానికైనా న్యాయం చేస్తారా అంటే అది లేదు. ఈ పసివాడికి తల్లి ప్రేమ దూరం చేశారు. తల్లి పాలు లేవు, మురిపాలు లేవు. తల్లి ప్రేమను దూరం చేసే హక్కు ఏ తండ్రికి లేదు. దీనికి రాజ్ కావ్యను అలా చూస్తూనే ఉంటాడు. మీరు ఈ పసివాడికి కూడా అన్యాయమే చేస్తున్నారు అని రాజ్పై సీరియస్ అవుతుంది కావ్య. మీరు కంపెనీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకున్నారు? తరతరాలుగా వస్తున్న తాతయ్య వారసత్వం ఈ తరంలో మీకు దక్కింది. కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి మీరు మాత్రమే దానికి అర్హులు. ఎప్పుడు కవిత్వాలు రాసుకుంటూ కవిత్వాలు తన ప్రపంచం అంటూ బతికే కవి గారు ఈ కంపెనీ బాధ్యతలు మొయ్యలేరు. జల్సాలు తప్ప మరో ప్రపంచం తెలియని రాహుల్ కి కంపెనీ బాధ్యతలు తీసుకునే అర్హత అసలుకే లేదు. మీరు మీ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇంకా మీ చేతిలోనే ఉంది. మేల్కోండి అని కావ్య అంటుంది. దీనికి రాజ్ మౌనంగా ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.